ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. హుజూర్ నగర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మకమైన మార్పుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం హోదాలో రేవంత్ మొదటిసారిగా హుజూర్ నగర్ నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రామస్వామి గుట్ట వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మకమైన మార్పుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. అసలు జనాభాలో 80-85% కడుపు నిండా ఆహారం ఉచితంగా ఇచ్చిన తర్వాత అంతకంటే గొప్ప కార్యక్రమం ఏమవుతుందని చెప్తున్నాను. కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం, అందరికీ ఉచితంగా 6 కిలోలు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. నేను అనుకున్నది తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారతదేశంలోనే ఇది అద్భుతమైన పథకం. నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి, దారిద్ర్య రేఖలు కింద ఉన్న అందరికీ కూడా ఇది ఒక గొప్ప మార్పు. మరి ఈ కార్యక్రమం నేను కోరుకొని అర్హులైన వారందరికీ 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,655 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా 5,175 కోట్ల రూపాయలు ఉండగా కేంద్రం వాటా 5,485.5 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న 30 లక్షల కార్డులు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటితో కలిపితే కార్డుల సంఖ్య 1 కోటి వరకు చేరనున్నాయి. ఇందులో 3,10 లక్షల మంది లబ్దిదారులు ఉండనున్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల సర్కారుపై అదనంగా 2,858 కోట్ల రూపాయల భారం పడనుంది. రేవంత్ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించనుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.